శ్రీరామ్. నా పేరు ఉంగరాల ఆది విష్ణు. ఈనాటి ప్రియతమ భారత ప్రధాని, హిందూ హృదయ సామ్రాట్, అభినవ ఛత్రపతి శివాజీ మహారాజ్ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు మట్టా మంగరాజు గారు, సత్య వెంకటరెడ్డి గారు, మా మండల అధ్యక్షులు ఎన్కోటి పాపన్నదారు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి బొత్తులు వెంకన్నబాబు గారు, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దేశ చరిత్రలో ఇద్దరు నరేంద్రుడు పుట్టి దేశ చరిత్రను మార్చివేశారు. 19వ శతాబ్దంలో ఒక నరేంద్రుడు పుట్టాడు. ఆయన పేరు స్వామి వివేకానంద. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఒక నినాదం చేశారు: నా దేశము భగవద్గీత, నా దేశము అగ్ని పునీత సీత, నా దేశము కరుణాంతరంగ, నా దేశము సంస్కార గంగ అని చెప్పి భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పి భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి అంకురార్పణ చేసిన నరేంద్రుడు స్వామి వివేకానంద అయితే, ఈనాటి నరేంద్రుడు 20వ శతాబ్దంలో పుట్టి ఈయన ఒక నినాదాన్ని ఇచ్చారు. అదేమిటంటే, నా దేశం అయోధ్యలోని భవ్య రామ మందిరము, నా దేశము ఆధునీకరించిన కాశీ విశ్వనాథ మందిరము, నా దేశము ఆర్టికల్ 317 రద్దు చేసిన సుందర కాశ్మీరము, నా దేశము మతోన్మాద ఉగ్రవాద విష సర్పాల కోరలు పీకివేసినటువంటి శక్తివంతమైన భారతదేశము అని చాటి చెప్పి, అందుకు అనుగుణంగా ఎక్కడైతే మొన్న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిందో ఆ యొక్క ఉగ్రవాదులందరినీ కూడా, ఆ ఉగ్రవాద స్థావరాలను కూడా సమూలంగా నాశనం చేసి ఉగ్రవాదులను కూడా అంతం చేసి ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఒక బలీయమైన దేశమని, శక్తివంతమైన దేశమని చాటి చెప్పినటువంటి మహానేత నరేంద్ర మోడీ గారు. ఒక స్త్రీని అపహరిస్తే రామరావణ సంగ్రామం జరిగింది, రావణ సంహారం జరిగింది. ఒక స్త్రీని అవమానిస్తే కౌరవ పాండవ సంగ్రామం జరిగింది, కౌరవ సంహారం జరిగింది. అదేవిధంగా భారత స్త్రీ పసుపు కుంకుమలు చెరిపి వేస్తే ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఆపరేషన్ మహాదేవ్ జరిగింది. ఈ విధంగా భారతదేశాన్ని ఒక ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశంగా నిలిపినటువంటి మహానేత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరెన్నో అభివృద్ధి సాధించాలని ఈ దేశ ప్రజలందరికీ ఉచితంగా రేషన్ ఇస్తూ, మరి అలాగే ఎరువులు కూడా ఎంతో సబ్సిడీతోటి 2500 రూపాయల యూరియా బస్తాని కేవలం 300 రూపాయలకి రైతులకు అందిస్తూ రైతాంగానికి వెన్నెముకగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇచ్చి 4 దశాబ్దాల క్రిందట 2 రూపాయల కిలో బియ్యం గొప్ప సంక్షేమ పథకం అయితే, ఈవేళ ఉచితంగా బియ్యాన్ని 80 కోట్ల మంది కుటుంబాలకు భారతదేశం అంతటా కూడా అందిస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కిందని తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. జై శ్రీరామ్.